హాయ్ డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అని అంటే, మనకు కొత్తగా రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ వస్తుంది. అది దేని ద్వారా అంటే MHRB ద్వారా మనకు కొత్తగా జాబ్స్, తెలంగాణ గవర్నమెంట్ మనకు జాబ్స్ ఇవ్వబోతుంది. నోటిఫికేషన్ త్వరలోనే రాబోతున్నది. ఎన్ని పోస్టులు మనకు MHRB ద్వారా వస్తున్నాయి అని అంటే 1988 స్టాఫ్ నర్స్ పోస్టులు రిక్రూట్మెంట్ జరగనున్నది. ఇది ఈరోజే వచ్చిన న్యూస్ అండి. అందుకే ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్కి చదువుతున్నారో వాళ్ళందరూ కొంచెం మంచిగా చదువుకోవడం వల్ల ఈ జాబ్ మనం ఖచ్చితంగా కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా అందరూ మంచిగా చదువుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ESIకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది చక్కటి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ చదువుతూ ఉంటున్నారు. మళ్ళీ మనకి ఇది కొత్తగా ఇప్పుడు MHRB కూడా కొత్తగా పోస్టులు పడుతున్నాయి. మనం ఎలాగో చదువుతున్నాం కాబట్టి ఇంకా మనం కంటిన్యూ చేసినాం అనుకో, ఆ ఫ్లోని మనం అసలు మిస్ చేయొద్దు అన్నట్టు. కంటిన్యూస్గా చదువుకుంటుంటే ESIలోనన్నా మనకు వస్తుంది, లేదంటే ఇందులోనన్నా మనకు వస్తుంది. ఖచ్చితంగా చదవండి, ఎవరు మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోండి. మా ఛానల్లో మేము అన్ని సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇప్పుడు నేను టాపిక్స్ పెడతాను, అందరు చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా ఇప్పుడు MHRB బోర్డ్ ద్వారా ఈ రాబోతున్న రిక్రూట్మెంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, మనకు నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవు అందులో. సో మనం మంచి చదువు, కొంచెం కష్టపడి చదివితే జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకా అందులో మన నర్సింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి మనకు ఇంకా ఈజీగా అయిపోతుంది. జనరల్ నాలెడ్జ్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఈ కరెంట్ అఫైర్స్ కానీ ఉండవు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఎవ్వరు కూడా టైం అనేది అస్సలు వేస్ట్ చేయకుండా కంటిన్యూస్గా చదవండి. ఇప్పటి నుండే నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాంలే అని టైం వేస్ట్ చేయకుండా, ఇప్పుడు వస్తుంది అని తెలిసింది కదా, ఇప్పటి నుండే చదవడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.